వీళ్ళారా ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ దినం నిర్గమకాండం 14వ అధ్యాయము క్లుప్తంగా ఏముంది అన్నటువంటి విషయం క్లుప్త వివరణ అనేది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలుసు 13వ అధ్యాయంలో జరిగినటువంటి సంభవాలన్నీ కూడా మేజర్ గా దేవుడు పండుగల తాలూకు విషయాల్ని రిపీటెడ్ గా చెప్పినటువంటి సందర్భాలు మనం చూడడం అనేది జరిగింది. అలాగే దేవుడు ఏ ఏ దారుల గుండా వాళ్ళని నడిపించడం అనేది జరిగింది. వాళ్ళు ఎక్కడ ఆల్ట్ అయ్యారు, ఇలా నడిపించబడే సమయంలో వాళ్ళు ఏమేమి తీసుకొని వచ్చారు, ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవటం జరిగింది 13వ అధ్యాయంలో. 13వ అధ్యాయంలో 2 అన్వయాలు కూడా మనం నేర్చుకున్నాం. ఒకటి దేవుని వాక్యబలము, తర్వాత వాగ్దానమును నెరవేర్చుకునేటటువంటి నమ్మకమైన దేవుడు. మరి మనం ఆయనకు తగినటువంటి పిల్లలంగా ఉన్నామా లేమా అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఇక ఈ సమయంలో నిర్గమకాండం 14వ అధ్యాయంలో 31 వచనాలు ఉన్నాయి. ఈ 31 వచనాల్లో ఏమున్నాయి అనేటువంటి విషయాలను మనం క్లుప్తంగా ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 14, 15 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో మనకు నిర్గమకాండంలో 14, 15 అధ్యాయాలు ఏంటి అంటే దేవుని యొక్క ప్రభావవంతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి రక్షణ. అంటే ఫరో సైన్యాలు 600 రథములతో తరుముకుంటూ వచ్చిన సమయంలో పీహహీరోతు అనేటటువంటి ఎర్ర సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఒక ప్రాంతం, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా వాళ్ళను చూసి భయపడిపోయినటువంటి పరిస్థితుల మధ్య దేవుడు ఆశ్చర్యకరంగా ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలును నడిపించినటువంటి అపూర్వ ఘట్టం జరిగినటువంటి విషయం 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం రాను రాను మొదటి అధ్యాయం ఏంటి అనగానే క్లుప్తంగా 2 మాటలలో చెప్పగలిగినటువంటి పరిస్థితి వచ్చి అలా మైండ్ లో మనం ప్రిపేర్డ్ గా ఉండటానికి, ప్రిపేర్ చేసుకోవటానికి సిద్ధపడాలి. ఒక 40 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి ఒక 20 అధ్యాయాలు అయిపోయే సమయానికి, అంటే అక్కడికి హాఫ్ ఆఫ్ ది బుక్ అయిపోతుంది, సగం పుస్తకం అయిపోయే సమయానికి మనం అధ్యాయాల్లో కూడా ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది కూడా ఒకసారి రీకాల్ చేసుకుని ముందుకు సాగుతాం. సో ఇక్కడ దేవుడి యొక్క బలమైనటువంటి రక్షణ, ఇశ్రాయేలీయులు రుచి చూడటం అనేటటువంటిది ఈ 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 15వ అధ్యాయం ఏమిటి అంటే ఆ బలమైన దేవుని రక్షణను ఒక వేడుకగా జరుపుకోవటం అనేది ఇశ్రాయేల్ ప్రజలు మనకు 15వ అధ్యాయం అంతా కనబడుతుంది. మొత్తానికి ఇశ్రాయేలీయుల యొక్క విమోచనలో భాగంగా ఆఖరి ఘట్టాలుగా ఈ 2 అధ్యాయాలు చెప్పచ్చు. దేవుడు ఐగుప్తు నుండి విమోచించే సమయంలో ఈ చివరి ఘట్టాలుగా నిర్గమకాండం 14, 15 అధ్యాయాలను మనం చెప్పచ్చు. సో 14వ అధ్యాయంలో ఈ 31 వచనాల్లో ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది మనం ఆలోచన చేయగలిగితే మొదటి రెండు వచనాలు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు పీహహీరోతు అనేటటువంటి ఒక ప్రాంతము, ఎర్ర సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఒక ప్రాంతము దగ్గరకి మీరందరూ పోగవ్వండి, అక్కడ దాకా రండి అని దేవుడు నడిపించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. పీహహీరోతు అనేటటువంటి ప్రాంతం దగ్గరకి, ఎర్ర సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం దగ్గరికి
ఇశ్రాయేల్ అందరినీ నడిపించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. తర్వాత 3, 4 వచనాల్లో దేవుడు ఏం జరుగుతుంది ఆ ప్రాంతంలో అనేటటువంటి విషయం క్లారిటీగా చెప్తాడు. ఇశ్రాయేల్‌కి దేవుడు చెప్తాడు ఏం జరుగుతుంది ఈ టైంలో, ఈ ప్రాంతంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేటటువంటి విషయం చెప్తాడు. జరగబోయేది ఏంటి అంటే ఫరో హృదయం మరోసారి కఠినపరచబడటం, ఆయన తరుముకుంటూ రథాలతో ఇశ్రాయేల్ మీదకి రావటం, వచ్చిన తర్వాత ఆఖరిగా వారిని శిక్షించటం లేదా వాళ్ళని చంపేయటం, ఈ ఫరో సైన్యాన్ని, తద్వారా దేవుడికి మహిమ రావటం అనేది జరుగుతుంది అని దేవుడు ముందుగానే తెలియపరుస్తాడు. అంటే దేవుడు ప్రమాదాన్ని ముందుగానే ఎందుకు చెప్తాడంటే, అలా చెప్పకపోతే మామూలుగా ముందే ప్రిపేర్ చేసినా భయపడే రకాలు. ఇశ్రాయేలీలు పరిస్థితులు మనం చూస్తేనండి, బయలుదేరి వచ్చిన వాళ్ళు ఎంతమంది అని తెలుసుకున్నామండి మనం. ఐగుప్తును వదిలిపెట్టి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య సుమారుగా ఎంత అని తెలుసుకున్నాం మనం. 20 లక్షల కాల్బలగం ఎంతమ్మా అని తెలుసుకున్నాను. మీ వాయిస్ కట్ అవుతుందక్క, క్లారిటీగా వినపడట్లేదు. ఎన్ని లక్షల మంది అండి? 6 లక్షల మీరు చెప్పేది ఎవరిది ఏది నాకు క్లారిటీగా వినపడట్లేదు. దాదాపు 20 లక్షల మందికి పైగా. కాల్బలము అనేటటువంటిది 6 లక్షల మంది మాత్రమే. కాలు యొక్క బలము, కాల్బలము అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు యుద్ధ సన్నద్ధులుగా ఉండేటటువంటి వ్యక్తులు అనేవాళ్ళు 6 లక్షల మంది. ఇంకా వీళ్ళలో స్త్రీలు ఉన్నారు, అలాగే వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మిశ్రిత జనం ఉన్నారు. సో వీళ్ళందరినీ కలగలిపితే దాదాపు 20 లక్షల మంది అవుతారు. వీళ్ళు ఉండేది 20 లక్షల మంది, తరుముకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది? 600 రథాలు. 600 రథాలను చూసి 20 లక్షల మంది జడుచుకోవటం అంటే అసలు హాస్యాస్పదంగా లేదండి. చిన్న సేవను చూసి ఏనుగుల మంద భయపడిందంటే ఎట్లా ఉంటుంది అసలు? అవి చిత్రాలు నిజంగా. కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటే చరిత్రలో దేవుడు నడిపించినటువంటి ప్రజల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయనిపిస్తుంది. అలాగే యేసుప్రభు శిష్యుల విషయంలో కూడా మీకు చెప్పాలి. అంటే ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏం అర్థం కావాలంటే, మనిషి సాధారణ పరిస్థితుల్లో బానే ఉంటాడు, అన్ని సజావుగా జరుగుతూ ఉంటే, సాఫీగా అలా పోతూ ఉంటే ఇబ్బంది లేకుండా కనబడతారు, సమస్య లేకుండా. కానీ అసలు విషయం ఏంటి? మనం బలవంతులమా లేదా బలహీనులమా, గట్టివారమా లేకపోతే వట్టివారమా ఎప్పుడు తెలుస్తుందని అంటారండి? ఒక సంకటం వచ్చినప్పుడు, ఒక ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు, ఒక సవాలు ఎదురైనప్పుడు, ఒక నష్టం వాటిల్లబోతున్నప్పుడు, ఒక కష్టం కలిగినప్పుడు అసలు రూపాలు బయటపడతాయి. యేసు ప్రభుల వారు 12 మంది శిష్యులను పంపిస్తూ ఏం పని చేయాలని పంపించాడండి? మీకు ఏమైనా గుర్తుందా? సువార్త పత్రికల వివరణలో భాగంగా మనం ఓవరాల్ గా నేర్చుకున్నాం కదా సువార్త పత్రికల వివరణ. ఇందులో యేసు ప్రభుల వారు 12 మంది శిష్యులను పంపించేటప్పుడు దేనికోసం పంపించినట్టు చూసాం? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. వెరీ గుడ్ అమ్మా. ఇంకా అదొకటేనా? అది జరగాలంటే ముందు కొన్ని జరగాలి. అద్భుతాలు, సూచక్రియలు జరిగించాలని చెప్పినారు. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ సూచక్రియలు జరిగించాలి, అద్భుతాలు జరిగించాలి. ఇంకా
వారి పాపములను ఒప్పింప చేసుకొని రక్షణ పొందారు. ఓకే. ఇంకా ఇంకా అంటే మనకు ఇస్రా ఇశ్రాయేలీల దగ్గరకి 12 మంది శిష్యులను పంపించేటప్పుడు చాలా క్లారిటీగా చెప్తాడు ప్రభు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇవి ఉంటాయి. ఇందులో చెప్పండమ్మా. తోడేళ్ల మధ్య పంపినట్లుగా మిమ్మల్ని పంపుతాను, జ్ఞానంతో యుక్తంతోనే ఉండి ప్రవర్తించండి. ఓకే. అది కూడా ఓకే, మంచి విషయం. ఇక్కడ వాళ్ళని రోగులను స్వస్థపరచండి, వెళ్ళమన్నాడు. రోగులను స్వస్థపరచండి, దయ్యము దయ్యాలను వెళ్ళగొట్టండి. అలాగే వీటిలో భాగంగానే వీటిని చూసి ఆకర్షితులవుతారు ప్రజలు. అప్పుడు మీరు సువార్త చెప్పండి. అంటే దయ్యాలను వెళ్ళగొట్టేడానికి ఒక అధికారం పొందుకున్నారు. అవునా? చనిపోయిన వాడిని కూడా లేపమన్నాడు. అవునమ్మా, చనిపోయిన వాడిని కూడా లేవని. వెరీ గుడ్ అమ్మా. చనిపోయిన వారిని లేపండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి. ఇవి ప్రధానంగా చెప్పాడు. ఇన్నింటిని ఒక్క మాటలో చెప్పచ్చు. ఈ మూడింటిని ఒక మాటలో చెప్పచ్చు. ఏంటది చెప్పండి? అద్భుతాలు లేదా సూచక్రియలు. మూడింటిని అన్ని కలిపితే అద్భుతాలు లేదా సూచక్రియలు. సో ఇలాంటివి జరిగించిన తర్వాత ఆఖరిగా సువార్త ప్రకటించి రక్షించాలి. ఇది ప్రాసెస్. అంటే 12 మంది అపోస్తలులను దేవుడు ప్రభు పిలిచినటువంటి ఉద్దేశంలో ముఖ్యమైనటువంటిది ఒకానొక ఉద్దేశం ఏంటి అంటే దయ్యాల నలగొట్టడం. అది మనసులో పెట్టుకోండి. యేసు ప్రభుల వారు 4వ జామున ఈ సముద్రం మీద నుంచి నడుచుకుంటూ అలా వస్తూ ఉంటే దూరంగా నుంచి చూసినటువంటి, నావలో నుంచి చూసినటువంటి శిష్యులు ఏమనుకున్నారండి? కనపడింది అనుకుని తర్వాత ఏం చేశారు? భయపడిపోయారు. ఇంతకు వీళ్ళు ఎందుకు అపాయింట్ చేశాడు యేసుప్రభుల వారు? దయ్యాలను వెళ్ళగొట్టమని అపాయింట్ చేశాడు. ఇప్పుడు దయ్యాలనే చూసి భయపడితే వెళ్ళగొట్టండి అని పంపించిన వాడినే దయ్యం అంటున్నారు. అది ఓకే అమ్మా, అది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే వెళ్ళగొట్టమని పంపిన పరిస్థితిని పెడితే వాళ్ళు దయ్యాలు చూసి భయపడటం ఏంటి? దేవుడే విమోచిస్తాను రా నేను అని 10 తెగుళ్ళు దగ్గర తనేంటో నిరూపించుకుంటే మళ్ళీ ఫరో సైన్యాలు చూసి భయపడతారేంటి? అంటే ఏదో లోకంలో సామెత ఉంది, రాత్రంతా రామాయణం విని సీతకు రాముడు ఏమవుతాడు అని అన్నాడు. అంటే వీడికి ఏం బుర్రకెక్కలేదు అనమాట. ఇజ్రాయేళ్లకు దేవుడు అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఏ స్థాయిలో దేవుడి యొక్క రక్షణ ఉంటుందో, కాపుదల ఉంటుందో, నడిపింపు ఉంటుందో, ఆయన బాహుబలం ఏంటో అనేది వాళ్ళకి అర్థమైన అనతి కాలంలోనే, తక్కువ కాలంలోనే మర్చిపోయేస్తున్నారు. అది సమస్య. లేకపోతే 20 లక్షల మంది ఏంటి, 600 రథాలను, గుర్రాలను చూసి భయపడిపోవటం ఏంటండి అసలు? ఏమన్నా మనం కూడా కొన్ని సందర్భాలు ఎలా ఉంటామంటేనండి, ఎన్నెన్నో సమస్యలు, పెద్ద పెద్ద సవాళ్ళను అధిగమించి ఉంటాం. నన్ను అడిగితే వివాహమైన వాళ్ళు ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ఏంటి చెప్పండి? వివాహమైన వాళ్ళు ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ఏంటి చెప్పండి? జీవిత భాగస్వామిని కలిగి ఉండటం. అప్పుడప్పుడు అందుకే నేను కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటాను, నా కష్టం ఉందన్నా, ఈ బాధ ఉంది, ఈ ఇరుకు ఉంది, ఈ ఇబ్బంది ఉంది అని అంటే నేను అడుగుతున్నటువంటి ఒక్క ప్రశ్న ఏంటంటే, నీకు పెళ్ళి అయిందని అడుగుతారు పిల్లలు. యవనస్తులు బిడ్డలు ఉంటారు కదా, మనకంటే చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెళ్ళి అయిందని ఆయన అని అడుగుతాను. అడిగితే అయిందన్నా 2 పిల్లలు అని. అరే అతిపెద్ద సవాల్ని నువ్వు ఎదుర్కొన్నావు ఆయన, దీన్ని చూసి భయపడతావు ఏంటి? సంసారం ఈదటం అనే దాన్ని దేంతో పోల్చాడండి? సాగరం అన్నాడు. సాగరాన్ని కూడా ఈదొచ్చట. సాగరాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమో అంటారు. మరి దాన్నే ఈదుతున్నావు కదా నాయన. ఈ చిన్న సమస్య పిల్లకాలువ దగ్గర ఏంటి తేలిపోతున్నావు?
పెళ్ళే చేసుకున్నావట. ఇంతకంటే నీకేమి సవాళ్ళు ఉంటాయరా బాబు అని చెప్తాను పిల్లలు. అంటే మనం కూడా మన జీవితంలో చాలా చాలా అధిగమించేసాం. కొంతమందికి ఇది ప్రాణం మీదకి వచ్చినటువంటి సమస్యలకు సంబంధించిన ఆపరేషన్లు ప్రశాంతంగా ఏదో ఒక చిన్న టూర్కి పోయి ఒక చిన్న పిక్నిక్ పోయి వచ్చినట్టు ఆపరేషన్ థియేటర్ పోయి వచ్చేస్తుంటాం. అది ప్రాణంతో చెలగాటం లాంటి పరిస్థితి. అట్టాటి కూడా ఎదుర్కొని వచ్చుంటాం. అయినా కొన్ని చిన్న సమస్యలు వస్తే భయపడతాం. సేమ్ టు సేమ్ ఇస్రాయేల్ భయపడ్డారు. సేమ్ టు సేమ్ అపోస్తలులు భయపడ్డారు. నెక్స్ట్ అది రిపీట్ చేయకూడదు, అది వారసత్వం తీసుకురాకూడదు. లాజరస్ భయపడినట్టు అని రాకూడదు, మీరు భయపడినట్టు అని ఉండకూడదు. ఏం చేస్తాయి ఇవి? పౌలు గారు నిత్యము కష్టాలు పడుతూ నిత్యం బాధలు పడుతూ, ఒకటి కాదండి ఆయన చెప్పినటువంటివన్నీ మనం చదువుతూ ఉంటాం నిత్యం. ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా ఆయన పడినటువంటి బాధలన్నీ ఉంటాయి. అన్ని బాధలు పడిన ఆయన ఏమన్నాడు తెలుసండి? క్షణకాలముందు ఈ మా సులకని శ్రమ. క్షణకాలం ఉంటదట, టైం చెప్తున్నాడు. ఎలాంటిది అది? సులకని, చాలా చిన్నది అది. అంటే చాలా చిన్న ప్రాబ్లం అది. ఏంటంటే చాలా చిన్న ప్రాబ్లంని చాలా పెద్ద ప్రాబ్లంగా సమస్యను భూతద్దంలో చూడటం మనకు బాగా తెలుసు. అద్దంలో చూడండి రా నాయన, లేదంటే అసలే చూడకండి రా నాయన అంటాడు దేవుడు. సమస్యను భూతద్దంలో కాదు, పూర్తి అద్దంలో చూడు, లేదంటే అసలు చూడద్దు. దాన్ని సమస్యను ఎందుకు చూస్తావు? సమస్యను సమూలంగా రూపుమాపాలని నేను ఉండగా అని దేవుడు భరోసా ఒకవైపు ఇస్తూ ఉన్నా కూడా బెంబెలెత్తిపోతుంది. ముందే చెప్పినా కూడా, ముందే చెప్పినా కూడా దేవుడు ఏమండి అది ఇశ్రాయేల్ పరిస్థితి. ఇవన్నీ చూసినప్పుడు మనం ఏమనుకోవాలంటే, అరే రే ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, మనం ఇలా ఉండకూడదు అనేది ఒక స్ట్రాంగ్ ఫిక్సేషన్ లోకి రావాలి. ఏమండి తర్వాత 5 నుంచి 9 వచనాల్లో 5 నుంచి 9 వచనాల్లో నిజంగా దేవుడు ఏదైతే చెప్పాడో 3-4 వచనాల్లో, నిర్గమకాండం 14వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏదైతే చెప్పాడో దేవుడు, వస్తాడు ఫరో, సైన్యాలు వస్తాయి, ఫరో రథములు వచ్చేస్తాయి, తరుముతాయి, మిమ్మల్ని తిరిగి తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆఖరికి జరిగేది మన్నదే విజయం. ఆయన భయపడకండి అని దేవుడు చెప్పినా కూడా చూసి భయపడిపోయి వీళ్ళు ఏం మాట్లాడతారు, 600 రథాలతో వచ్చేస్తాడు. తర్వాత ఏం జరుగుతుందంటే 10 నుంచి 14 వచనాలు 10 నుంచి 14 వచనాలు ఈ ఫరో సైన్యాలు చూడగానే వెంబేలెత్తిపోతారు. ఈ అరణ్యంలో చంపేయటానికి తీసుకొచ్చావా నాయన మమ్మల్ని అని మోషే గారి మీద వాళ్ళు నిందించడం జరుగుతుంది. అంతటి కారణం మోషే. స్థిరంగానండి ఒక నింద మోయటం అనేటటువంటిది బాధ్యత వహిస్తున్నటువంటి వారి మీదకి సర్వసాధారణంగా వస్తుంది. ఇవన్నీ నాకు తెలియనప్పుడు అండి, నేను ఏ నేరం చేయకపోయినా కొన్ని నిందలు నా మీద వచ్చినప్పుడు నేను తట్టుకునేవాడిని కాదు, చాలా కష్టపడేవాడిని, చాలా కుమిలిపోయేవాడిని, చాలా బాధపడేవాడిని. అరే ఏంటిది అసలు, నేను ఎంత ప్రయత్నం చేసి ఎంత ప్రయాసపడి ఇన్ని చేస్తున్నా కూడా ఏంటి వీళ్ళు ఇట్లా ఆలోచన చేస్తున్నారు అని బాధపడేవాడిని. ఇప్పుడు ఆ బాధలు లేవు. ఎందుకు అంటే మునుపు జరిగినదే ఇప్పుడును మునుపు జరిగినదే. మనం అసలు మోషే గారు లాంటి వాళ్ళతో పోల్చుకుంటే మేము ఏ పార్టీ వాళ్ళం? వాళ్ళ కాళ్ళ కిందకు దుమ్ము కూడా పనికిరాం. వాళ్ళు ఎంత త్యాగం చేశారు, అద్భుతమైన భవిష్యత్తును కాదనుకో, అసలు భార్యతో పిల్లలతో కూడా చాలా కాలం మోషే గారు మిస్ అయిపోయారు. ఎన్ని టాలెంట్స్, దేశంలో ఉన్న సకల విద్యలు అభ్యసించిన మహానుభావుడు, దివ్య సుందరుడాయ, ఒక తేజస్సు కలిగినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తిత్వం,
చుట్టూ ఎన్ని పరిస్థితులు ఆకర్షిస్తూ ఉన్నా తల్లి నేర్పినటువంటి నీతి నియమాలను జీవితకాలం మరచిపోయినటువంటి మహనీయుడాయన. అటువంటి ఆయన మీదికి ఎన్ని నిందలు వస్తాయి, అన్ని వదులుకొని దేవుడి మాటను శిరసావహించి దేవుని ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఎక్కడ బాధలు పడుతున్నారో వాళ్ళతో పాటు బాధలు అనిపిస్తూ, వారి మధ్య ఉంటూ, వారికి కావలసిన ప్రతి అవసరతలు తీరుస్తూ, దేవుడితో మాట్లాడుతూ, దేవుడు కోప్పడితే ఆయన అయ్యా ఒకసారి కరుణించే, ఒకసారి ఆలోచించయ్యా అని బతిమలాడుకో. ఎన్ని రీతులుగా నలిగిపోయాడో, నలిగిపోయిన వాడికి మీదికి నిందలేంటండి బాబు. లోకంలో సామెత ఉంది. రాళ్ళ దెబ్బలు దేని మీద పోతాయేంటండి? రాళ్ళు విసిరిపడతాయి ఒక దాని మీదకి. దేని మీదకి అంటే కాసే చెట్టు మీద. పళ్ళున్న చెట్టుకే అంటారా? పండ్లున్న చెట్టు మీదకి వెళ్తాయి రాళ్ళు. ఓడిగా ఉన్నటువంటి చెట్టు మీదకి ఒక్క రాయి వెళ్ళదు. అలాగే ఈరోజు మన మీదకి ఏదన్నా నిందలు వస్తున్నాయంటే కుంగిపోకూడదు, కుమిలిపోకూడదు. మోషే గారి మీద నిందలు వచ్చాయి, అది నిజాలు కాదండి. చంపెట్టానికి కాదు కదా తీసుకొచ్చింది ఆయన. మాలాంటోళ్ళు చనిపోయినా పర్వాలేదు, వీళ్ళందరూ దేవుడు వాగ్దానం చేసిన దేశానికి నడిపించాల్సిందే అన్న కృతనిశ్చయంతో వచ్చినటువంటి త్యాగధనులండి వాళ్ళు. అట్లాంటి వాళ్ళని నిందించినటువంటి పరిస్థితి. చంపెట్టానికి తీసుకొచ్చాము వాళ్ళు. ఇప్పుడు ఎవరు ఇప్పటిదాకా ఒక్క నింద కూడా పడలేదండి మేము అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఎవరన్నా ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు? ఎవరం లేము. ప్రతి ఒక్కరి మీదే నిందలు ఉన్నాయి. కాకపోతే అవి నిజాలు అవ్వకూడదు, అది మర్చిపోకండి. నింద నిజం కాకూడదు, నిందలాగే ఉండాలి. చంపటానికి తీసుకొచ్చింది మోషే. వాళ్ళు అన్నారు, ఏమండి ఒక్కరా ఇద్దరా అండి? 20 లక్షల మంది ముక్త కంఠంతో చంపటానికి తీసుకొచ్చామంటే అసలు నిజంగానండి ఇంకొకరైతే అక్కడే చచ్చిపోతారండి ఆ మాటలు అన్నోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఒకరిద్దరంటేనే మన కుటుంబంలో లేదా మన సంఘంలో 10 మంది అంటేనే మనకి ఎట్లా ఏమనిపిస్తుంది చెప్పండి? ఎందుకు ఈ బతుకనిపిస్తుందో లేదా? అలాంటిది మొత్తం ఈ లక్షల మంది ఆయన మీద నింద మోపితే తట్టుకోగలిగాడు. చూసారా? అది గట్స్ అంటే అది ఏమండి, ఏదో మగాడు అన్నట్రే. ఆ మగాడు లాంటి లక్షణం అది. నాయకత్వం వహించే వాళ్ళు అంతర్సాని పని లాంటి పనికి పూనుకుంటున్నారని. ఇదిగో మీ కుటుంబానికి మీరు నాయకులా అయితే నిందకు సిద్ధపడండి. మీ సంఘానికి మీరు నాయకులా అయితే నిందకు సిద్ధపడండి. ఒక బాధ్యత తీసుకుంటున్నారా? ఒక హెడ్ ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక విషయంలో నాయకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారా? నిందకు సిద్ధపడాలి. నిందలకు కృంగిపోకూడదు. నా మీద స్టిల్ సంఘంలోనే ఉన్నాయి నిందలు. కానీ నేను ఎప్పుడు ఏం ఆలోచన చేస్తుంటాను తెలుసా? ఒకవేళ ఇది నిజమైందేమో అని నేను చెక్ చేసుకుంటాను. నిజం కానప్పుడు వదిలేస్తాను. దేవుడు నాన్న చూసుకునేది నా పని కాదు, నా పని చాలా ఉంది, నాకు ఇచ్చావు, నేను అంతా నెరవేర్చుకోవడానికి నాకు సమయం చాలట్లేదు. ఇంకా వాడేమన్నాడు వీడేమన్నాడు అదేంటి ఇదేంటి రే నువ్వు నిరూపించు, లేకపోతే నీ సంగతి తేలుస్తా. ఈ డైలాగులు నాకు రావు. ఏమండి, మోషే గారిని నిందించారు. ఏం చేస్తున్నావు మోజేస్? చంపేయడానికి తీసుకొచ్చావు మమ్మల్ని. ఇక్కడ చూస్తే ఫరో సైన్యాలు వచ్చేసాయి. అటువైపు ఏమో సముద్రం ఉంది, ఇటువైపు ఏమో గుర్రపు రథాలు 600 రథాలు వచ్చేసాయి. ఏం చేయటాడు నువ్వు? అసలు ఈ మాట వాళ్ళు మాట్లాడచ్చండి? ఎవడొస్తాడు రాని ఇప్పటిదాకా సహించాం, ఇప్పటిదాకా భరించాం, ఇప్పటిదాకా అణుచుకొని ఉన్నాం, పంటి బిగున దాచుకొని ఉన్నాం ఈ బాధలని. ఒక్క దెబ్బతో వాళ్ళు అసలు నిజంగా ఉమ్మేస్తే చాలండి, ఆ 20 లక్షల మంది ఉమ్ములు పట్టుకుపోరండి వాళ్ళు. దానికి భయపట్టవా? పిరికితనం.
దేవుడు అందుకే అంటాడు ఎప్పుడు చూసి, పిరికి వారు దేవుని రాజ్యానికి పాత్రులు. మనకున్న చిన్న పిరికితనం చెప్పంటారా? లేస్తానో లేదు, లేస్తానో లేదు. ఎప్పుడు? పునరుత్థానం అప్పుడు కాదు. మృతుల్లో నుంచి పునరుత్థానం అనేది ఎప్పుడు ఆ సమయంలో కాదు. తెల్లారి లేస్తానో లేను, ఆన్లైన్ టైంకి లేస్తానో లేనండి. ఈ దేని దగ్గర చేస్తుంటారు. రేపు పునరుత్థానం సంగతి ఏంటి? తెల్లారే లేని వాళ్ళు పునరుత్థానాలకి ఎవరు సిద్ధపడినట్టు చెప్పండి మీరు. ఆలోచన చేయండి పిల్లలు. కాబట్టి మనకు చాలా ఉన్నాయి. అసలు ఏంటి ఆ 600 మంది ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా అసలు? ఇది 600 మందికి ఇక్కడ 500 మందో 400 మందో ఉంటే వామ్మో, వాళ్ళు ఎట్లా మనం తక్కువ ఉన్నాం కదరా, మనం ఎక్కడ వాళ్ళు ఎదుర్కోవడానికి. కాల్బలమే ఎంత ఉన్నారండి? 6 లక్షలు. 6 లక్షలు ఎక్కడ, 600 రథాలు ఎక్కడండి? ఒక్కొక్క రథానికి 100 మంది పైచిలకు ఉంటే భయపడాల్సి. 100 మంది చుట్టుకున్నారండి ఒక రథం చుట్టూ. ఏం చేస్తారండి? ఏం చేయగలరు? ఏం చేయలేదు. భయపడతారు. మోషే గారి దగ్గరికి వచ్చారు. వచ్చి మాట్లాడితే మోషే గారు ప్రయత్నం చేస్తారు మళ్ళీ. అయ్యా కాదు, దేవుడు చెప్పినాడంటే చేసేస్తాడయ్యా, భయపడకండి అని ఆయన రాజీ ప్రయత్నం చేస్తారు. లేదంటేనండి మోషే గారు కూడా అప్పుడు కోప్పడి ఉంటే పరిస్థితి ఎలా ఉండదండి? కొన్ని సందర్భాల్లో పెద్దలు తగ్గాలి. పెద్దలు అంటేనే తగ్గాల్సిన వాళ్ళు, మర్చిపోకండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం క్రిస్టియానిటీకి బయట గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుందండి? గురువు గారికి కాళ్ళు మొక్కాలి శిష్యులు కదా, కాళ్ళు మొక్కాలి, కాళ్ళు నొక్కాలి. గురువు గారు నిర్దేశించినటువంటి ఏ పనైనా చెయ్యాలి కదా. ఇది లోకంలో ఉన్నటువంటి. కానీ మన గురువు గారు ఉన్నారే, గురువు అంటే ఆయనే, శిశుప్రభులు వారు. శిష్యుల కాళ్ళు గడగటం ఏంటండి బాబు? ప్రపంచ చరిత్రలో ఏ గురు శిష్యుల్లో మనం చూడలేదు. ఎందుకంటే పెద్దవాడు, చిన్నోళ్ళు కాబట్టి తగ్గటం లేదు. అన్ని ఏం చేస్తారంటే ఏమీ లేదమ్మా, ఎగిరిగిరి పడతాం. నేనప్పుడు ప్రారంభంలో ఉన్నప్పుడు కూడా అట్లనే ఎగిరిగిరి పడుతున్నాను. ఎందుకంటే అప్పుడు ఏం పెద్ద తెలియదు. నాకు తెలిసిన కొద్ది విషయాలే వామ్మో నాకు అన్ని తెలిసిపోయాయని చెప్పేసి ఎవరి మీద పడితే వాడి మీదకి వెళ్ళిపోయేటటువంటి వాడు. ఇప్పుడు 25 ఏళ్ళ అనుభవం, సేవల అనుభవంలో ఏమర్థం అవుతుందని అంటే, ఇది సంగతి, ఇలా వెళ్ళాలా, అలా వెళ్ళకూడదా, అందుకే కాబోలు ఇలాంటి పరిస్థితులు నాకు ఎదురయ్యాయి, ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయని నాకు నాలుగు ఖర్చుకుని ఇప్పుడు సెట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఏం తప్పు చేయకపోయినా నిందలు మోస్తూ ఉన్నా కూడా సర్ది చెప్పాల్సినటువంటి తగ్గింపు తత్వం తెలకుండా మర్చిపోకండి. నేను పెద్దనే అని ప్రతి చోట అది జులుం పనికిరాదండి. ఈ పెద్దవయండి, చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. పెద్దలవై ఉండి ఈరోజు మన కుటుంబంలో మన యొక్క స్థాయిని, స్థానాన్ని పదిలంగా కాపాడుకోగలుగుతున్నా? మీరు చెప్పండి. కొన్ని సందర్భాల్లో చిన్న మాటే పిల్లలు లేవు, అడ్డము పూర్తిగా మొండిగా అడ్డం తిరిగేస్తారు. మనకు అనిపిస్తుంది ఏమనంటే, ఏది నా పిల్లలేనా, ఇది నా పెంపకమేనా, నేనేనా ఇలా పెంచింది అన్న డౌట్ వచ్చేస్తుంది అలా రివర్సల్ పరిస్థితులు చూసి. వెంటనే ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాం. జీవితం వద్దు, అది ఇది, నేను వేస్ట్, అది ఇక్కడ అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా అంటే మనకంటే ముందు మోషే గారు ఇక్కడ వచ్చిన అలా డౌట్ చెప్పాడు, ఆయన సంయమనం చేశాడు. సాత్వికత అంటే అదేనండి, భూలోకాన్ని స్వతంత్రించుకునే సాత్వికత అంటే అదే. ఊరికే మహానుభావులు అవుతారండి. నేను అందుకే చెప్తాను, ఊరక రారు మహానుభావులు అంటారు కదా, దాన్ని నేను కాస్త చేంజ్ చేసి చెప్తాను. గుర్తుందా? ఊరికే కాలేదు మహానుభావులు, ఊరక కారు మహానుభావులు.
ఊరక రారు కాదు, ఊరక కారు మహానుభావులు. గొప్పోళ్ళు ఊరికే ఎవరండి? ఎలా అవుతారండి? ఆ! భరించగలిగినప్పుడే, సహించగలిగినప్పుడే, ఆ బాధలు దిగమింగుగలిగినప్పుడే, తగ్గింపు కలిగినప్పుడే, తప్పు లేకపోయినా తల వంచిన పరిస్థితులు ఉండినప్పుడే, ఆ! నా తప్పేం లేదు. నేనెందుకు తగ్గాలి? మామూలుగా బేసికల్‌గా మన మన మనస్తత్వం ఎలా ఉంటదండి? తప్పు మానవ లేనప్పుడు మనస్తత్వం ఎలా ఉంటది? లేకుండాను నేనేం తప్పు చేయలేదు. నేనెందుకు తగ్గాలి? పడాలని కదా. మాట అయన్నీ కుదరవు. తగ్గను నేను. తగ్గను. తప్పటే లేదు అనుకో. అందుకే అంటారండి. ఎవరి మతి ఎంతో వాళ్ళ గతి అంతే. ఎవరి మతి ఏంటో వాళ్ళ గతి అంతే. మోషే గారు మతి మేరు పర్వతం, ఎవరెస్ట్ శిఖరం అంత గొప్పదది. అందుకే ఆయన స్థానం అంత ఉన్నతమైనటువంటి స్థానంగా మారిపోయింది. తర్వాత వచనాలు 15-18 వచనాలు. 15-18 వచనాలు మనం చూడగలిగితే, ఈ వీళ్ళు భయపడిపోయినటువంటి వాళ్ళని మోషే గారు సముదాయించటం చేసిన సమయంలో దేవుడొచ్చి ఏం జేయాలో జెప్తాడు మోషే గారికి. ఈ టైంలో ఏం జేయాలి? మళ్ళీ శకటం వచ్చి పడింది కదా! ఏం చెయ్యాలో మోషే గారికి దేవుడు చెప్తాడు. చెప్పిన తర్వాత ఆఖరికి మళ్ళీ ఒక మాట చెప్తాడు. నాయనా విజయం మనదే. విజయం మనదే. కథ సుఖాంతం అవుతది నాయన. డోంట్ వరీ. ఇది చేసే మోజెస్ అని చెప్పారు. నిజంగా ఇన్ని టెన్షన్స్ మధ్య ఒకవైపేమో ఫరో సైన్యాలున్నాయి. వీళ్ళు ఏ ప్రిపరేషన్‌లో వచ్చారు, బయలుదేరారు ఇశ్రాయేలీలు? ప్రయాణం. వెళ్ళటానికి ప్రయాణం. ప్రయాణం చేస్తూ వచ్చినారు. ప్రయాణానికి సిద్ధపాటులో ఉన్నప్పుడు కొంతమంది దగ్గరే కొన్ని ఆయుధాలున్నాయి అంతవరకే. యుద్ధ సన్నద్ధులై వచ్చారు గానీ, కొంతమంది దగ్గర ఉంది. అన్నిటికంటే ప్రిపరేషన్స్ ఏంటంటే, ఏవండీ ప్రపంచంలో యుద్ధం చేయటం కంటే పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి ఏం చెప్పంటారా? ఫ్యామిలీని అంతటిని ఒక పరిస్థితికి తీసుకొనొచ్చి సాగజేయటం. ప్రతి ఆదివారం కొంతమంది లేట్‌గా రావటానికి, ఈ ఇబ్బందులు పడటానికి, అందరూ రాకుండా కొందరే రావటానికి, లేదా ఒక్కరే రావటానికి కారణం "ఏమి నాయనా ఎందుకొచ్చారు? ఒక్కరే ఎందుకొచ్చారు? బిడ్డలు భార్య ఏది? పిల్లలేరి?" అని నేను అడుగుతాను పిల్లల్ని. కొంతమందిని అడుగుతూ ఉంటే ఏం చెప్తారంటే, "వాళ్ళని నేను ఎదిరించుకొని తీసుకురాలేను" అంట. ఎంతమంది ఉంటారు ఇంట్లో? భర్త కాకుండా ఎంతమంది ఉంటారండి? మహా అంటే ముగ్గురు లేదా నలుగురు. అంతేనా? భర్త, భార్య ఒక ఆవిడ, పిల్లలు ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు. మోస్ట్‌లీ అంతకంటే ఎక్కువగా ఉండరు ఫ్యామిలీస్‌లో. కానీ వాళ్ళని ఏది సంఘానికి తీసుకురావటానికి మళ్ళీ, సహవాసానికి తీసుకురావటానికి అలాగని పోయేవాళ్ళు కాలినడకన వస్తారా వాళ్ళేమన్నా? దు కొంచెం దూరం అయితే ఏముంటది? టూ వీలర్ అయినా ఉంటుంది, కార్ అయినా ఉంటుంది, లేదా ఆటోలోనైనా రావచ్చు. అవకాశాలున్నాయి. అయినా గూడా, అయినా గూడా నేను నడిపించలేను, నేను తీసుకురాలేను అనే పరిస్థితుల్లో మనం ఉంటే, మోషే గారు నడిపింపు మరలా ఏంటంటే వాళ్ళు పిల్ల పిల్లలు తర్వాత సంపద, వాళ్ళ వాహనాలు, బండ్లు లాంటివి అన్నిటిని తీసుకురా. 10 కమాండ్‌మెంట్స్ అనేటటువంటి ఒకటి ఫిల్మ్ ఉందండి. నిజంగా దాంట్లో పిక్చరైజేషన్ ఉంది. ఎర్ర సముద్రం పాయలు చేసిన సమయంలో ఇశ్రాయేల్‌లో ఆరని నేల మీద ఎలా నడిపించబడుతూ వచ్చారో, ఆ గోడలు, నీటి గోడలు చూడటం. అన్ని అద్భుతమైనటువంటి దృశ్యం పిక్చరైజేషన్ చేశారు హాలీవుడ్ వాళ్ళు. సరే. సో, మొత్తానికైతే దేవుడు చెప్పేస్తాడు మోషే గారికి. నువ్వేం చేయాలో నేను చెప్తాను. నన్ను ఫాలో అయిపో. ఆఖరికి మనమే గెలుస్తాం. ఇవన్నిటిని చెప్తున్నప్పుడండి, ఇన్ని ప్రతికూలతల్లో, ఇన్ని టెన్షన్స్ మధ్య మోషే గారు కూల్‌గా దేవుడి మాటను అలా ఫాలో అయిపోయాడు. అంటే కొన్ని మీకు విషయం తెలుసో తెలీదండి.
బయట నుంచి వచ్చే అనవసరమైనవన్నీ ఎటుబడితే అటు లోపలికి చొప్పించుకోకూడదు అని చెప్పటానికి కాబోలు దేవుడు మెదడు పైన ఏం పెట్టాడు తెలుసండి? మెదడు పైన ఏముంది? ఉర్రే. చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. అంటే దేవుడు చెప్పకనే ఏం చెప్తాడంటే, పనికి మాలినవన్నీ అనవసరమైనవన్నీ లోపల చొప్పించుకోకురా నాయన, డస్ట్బిన్ చేయొద్దు దాన్ని అని దేవుడు చెప్తున్నట్లు లెక్క. ఏది అవసరమో దాన్ని చొప్పించుకో. ఇన్ని పరిస్థితుల మధ్య మోషే గారు మా నాన్న ఏం చెప్తాడు, దేవుడు ఏం చెప్తాడు అనే దాని మీదే ఫోకస్ చేశాడు. అండ్ మనం ఈరోజు ప్రాబ్లం చూస్తూ ఉన్నాం, కానీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చేసి ఆ ప్రాబ్లమ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే దేవుణ్ణి చూడట్లేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ముందు నుయ్యి, వెనుక గొయ్యి, పైన ఆదుకునే చెయ్యి. పైన ఆదుకునే చెయ్యి, అది చూడాలి మనం. మనం ఎక్కడ చూసినా ముందు వెనక చూస్తే వస్తాం తప్ప పైనుంచి ఏముందని పైనుంచి అనగానే అప్పుడప్పుడు మమ్మల్ని చూసి అంటూ ఉంటారు, ఏమనంటే పరిచర్యలు చేస్తున్నప్పుడు పెద్దగా ఎక్కడే కానీ ఎవరిని పెద్దగా ఫోర్స్ చేయమండి. మీటింగ్స్ అని జరుగుతున్నప్పుడు, యానివర్సరీ లాంటివి ఏం జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళని పెద్దగా ఏం అడగం. అప్పుడు అంటారు మమ్మల్ని, ఏమన్నా తెలుసా అండి, పైనుంచి ఏమైనా సహాయం వస్తుందా మీకు అంటే? పైనుంచి అంటే ఏంటి వాళ్ళ లెక్కలో తెలుసా? ఫారిన్, వేరే దేశాల నుంచి, ఇతర దేశాల్లో నుంచి, పెద్ద పెద్ద సంపన్న దేశాల్లో నుంచి ఏమైనా సాయం వస్తుందా అని వాళ్ళ ఉద్దేశం. నేనేం చెప్తాను తెలుసండి, 100% మాకు వచ్చే సాయం అంతా పైనుంచి అని చెప్తాను. పైనుంచి ఏమైనా సాయం వస్తుందనంటే అసలు వచ్చేది ఎక్కడి నుంచి అండి బాబు అని వాళ్ళేమనుకుంటారు. అందుకే కాబోలు మీరు కానుకలు పెట్టరు, కానుకలు పెద్దగా ఎవరిని ఫోర్స్ చేసి అడగరు, బుక్కులు పట్టుకొని పోరు, పదే పదే అనౌన్స్మెంట్లు ఏమి చేయరు, ఆ స్కీములు స్కాములు లాంటివి ఏం పెద్దగా పెట్టరు. ఇందుకేనా ఇంతకు ఎన్ని కోట్లు వస్తుంది? జపాన్ నుంచి వస్తుందా, ఫ్రాన్స్ నుంచి వస్తుందా, లేకపోతే ఇంగ్లాండ్ నుంచి వస్తుందా, అమెరికా నుంచి వస్తుందా అని అంటే, పైన అంటే అది ఎక్కడ ఉన్నారు? ఆ పైన బాబు అన్ని భూమి మీద ఉన్నాయి కదా. పైన అంటే దేవుడి దగ్గర నుంచి ఆయన, దేవుడి దగ్గర నుంచా అని సలబడిపోతాడు మళ్ళీ. అంటే ఉద్దేశం ఏంటి? ఆయన దగ్గర నుంచి ఏమి రావని. భూమి మీదనే కొన్ని వేరే దేశాల నుంచి సాయం వస్తుంది అనుకుంటారు తప్ప అసలు సాయం దగ్గర నుంచి ఏమి రాదనుకుంటున్నారు. వచ్చింది ఇప్పుడు దాకా మనకు వచ్చింది ఆయన నుంచే, రేపు రాబోయేది ఆయన నుంచే. ఏమంటే మనుషుల్లో నుంచి నాకు స్పందనలు రావాలంటే ఊరికి నేను రప్పించగలనండి? నేను ఏ పాట ఉండండి? ఆ సంఘ బిడ్డలు 2 చోట్ల 2 సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలు ప్లస్ బయట నుంచి కొందరు బిడ్డలు అందించే నెలవారీ సహకారం దాదాపు 40,000 నుంచి 50,000 వరకు నెలకు వస్తుంది. ఎలా నేను చేయగలను? ఎవరిని ఆకర్షించగలను? నేను ఏ పాట ఉండండి? అసలు పైనుంచి జరుగుతుంది పని అంతా. ప్రేరణ కలుగుతుంది పిల్లలకు, ఆ భయం కలుగుతుంది, అయ్యో చేయకపోతే ఎట్లా. కాబట్టి సాయం అక్కడి నుంచి మోషే గారికి ఆ విషయం తెలుసు. అందుకే అప్పుడప్పుడు క్రికెట్ లో చెప్తారు కూల్ కెప్టెన్. ఎవరిని తెలుసండి? ఎవరికైనా ఐడియా ఉందా? ధోని అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు, కెప్టెన్, ఇండియా కెప్టెన్. ఆయన అంటారండి కూల్ కెప్టెన్. వీడోడండి బాబు, బ్యాట్ పట్టుకుని ఉన్నటువంటి వాడు కాదు, అసలు కెప్టెన్ అంటే మోజెస్ గారు. కూల్ గా ఉన్నాడు, ఎందుకంటే దేవుడి కనుసనల్లో బతుకుతున్న జీవితం. మిక్కిలి సాత్వికుడు. ఇన్ని పరిస్థితులు మిన్ను విరుగు మీద పడుతున్నటువంటి పరిస్థితులు వచ్చినా కూడా అసలు ఆ సమయం చూడాలి. మహనీయుడండి. నాకు అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళని చూడటానికైనా పరలోకం పోవాలి. అప్పుడప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను మిమ్మల్ని గురించి అనుకుంటూ ఉంటాను, మిమ్మల్ని డైరెక్ట్ గా చూడలేదు, కొంతమందిని చూడాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అన్నం చూడలేదు, చూడాలని. కానీ మనం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, పెద్ద ఇన్స్పిరేషనల్ వ్యక్తిత్వాలు ఏం కాదు, కానీ ఆ గొప్ప సాక్షి సమూహం ఉందే,
ఏలియా గారు అదొక స్పెషల్ క్యారెక్టర్. బాప్టిస్ట్ యోహాను అదొక స్పెషలైజేషన్. ఇక యేసుప్రభుల వారు స్పెషాలిటీస్ కలిగి పేతురు గారేంటి, పౌలు గారేంటి, దావీదు గారేంటి, సాల్మన్ గారేంటి, సమూయేలు గారేంటి, భక్తి అందరు భక్తులు అంటారు. మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబుల్ గారు ఏంటి, యోబు గారేంటి, దానియేలు గారేంటి, షద్రక్ మేషక్ అబేద్నెగోల సంగతి ఏంటి, వాళ్ళందరినీ వెళ్ళి చూడకపోతే ఈ జన్మ వేస్ట్ అన్న ఫిక్సేషన్లకు మనం వెళ్ళిపోవాలి. ఆ నడిపింపులు ఏంటండి బాబు, ఆ తెగింపులు ఏంటండి, ఆ భక్తి, దేవుడు అంటే ఆ పిచ్చేంటి, అది చూడాలి. వాళ్ళు ఒకసారి చూడడానికి వెళ్ళాలనుకొని వెళ్ళిన తర్వాత అక్కడే ఉండిపోతాం. అది విషయం. కాబట్టి ఇలా దేవుడు నడిపింపులో ఆయన మోషే గారి నాయకత్వం అలా పోతున్నప్పుడు 19-20 వచనాల్లో అద్భుతమైనటువంటి విషయం జరుగుతుంది. నిర్గమకాండం 14వ అధ్యాయం 19-20 వచనాల్లో మేఘస్తంభం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. జస్ట్ నడిపించడానికి, ప్రయాణం చేయటానికి మేఘస్తంభం చూసాం కదా. కానీ ఇక్కడ మేఘస్తంభం ఇంకొక పని కూడా చేస్తుంది. ఏమనంటే వాళ్ళ ప్రయాణాన్ని వెనక పడేటట్టు చేస్తుంది. ఎవరిని తరుముకొస్తూ ఉన్నారు చూసారా, ఫరో సైన్యాలు ఉన్నాయే, ఆ తరుముకొస్తున్న ఫరో సైన్యాలను వెనక పడేటట్టు చేస్తారు. మేఘం ఆ పని కూడా చేస్తుందా అంటే, దేవుడు అగ్ని దహించేదే మనకు తెలుసు. ధర్మాలను పెట్టాడు దేవుడు, ప్రకృతి శక్తులకు ధర్మాలను పెట్టాడు. ఆ ధర్మాలను చేంజ్ కూడా చేయగలడు. అగ్నితో దహించే లక్షణమే ఉందని తెలుసు, కానీ అదే అగ్నిని ఉపయోగించి రథాలను చేశాడు ఆయన. అగ్నితో గుర్రాలను చేశాడు. మామూలుగా మనకు తెలిసింది ఏంటి, అగ్నిలో పెడితే రథమైనా కాలిపోతుంది, గుర్రమైనా కాలిపోతుంది. ఎవడైనా కాలిపోవాల్సింది, అగ్నికి అడ్డే ఉండదు అని చెప్తారు. కానీ అగ్నితో రథం ఏంటండి బాబు, మరో రథాలు చూసి భయపడిపోతావా? అగ్ని రథాలు చేయగలిగిన ఆయన ఉంటే మరో గుర్రాలను చూసి భయపడతావా? అగ్ని గుర్రాలను చేయగలిగినటువంటి ఆయన ఉంటే అసలు ఆయన కెపాసిటీ మనకు అర్థం కావట్లేదు. అదే ఇక్కడ మనం చూడగలిగితే మేఘం ఏం చేస్తుందంటే వాళ్ళు వెనకబడేటట్టు చేస్తుంది. తర్వాత 21, 22 మరియు 29 వచనాలు. 21, 22 మరియు 29 వచనాలు. ఇది అద్భుతమైనటువంటి ఘట్టం. అదే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేయించడం. మోషే గారు చెయ్యి ఎత్తినప్పుడు, ఆ చేతిలో కర్ర ఉండి ఎత్తబడినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైపోయి ఆరిన నేల లాంటి పరిస్థితులు వచ్చి ఆ 20 లక్షల మంది అలా సాఫీగా పోయారు. చైనా గోడ గొప్పది, ప్రపంచంలో వింత అని చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మరి చైనా గోడే వింత అంటే నీళ్లతో ఎర్ర సముద్రంలో గోడలు కట్టాడే దేవుడు. ఏ తాపీ మేస్త్రి చేయగలడు, ఏ ఇంజనీర్ చేయగలడు? చేయమనంటారా చూద్దాం. రాశిగా నిలబడిపోయి అంటండి, రాశిగా. గోడల్లాగా నీళ్లతో గోడలు ఏంటండి బాబు, నీళ్లతో గోడలే. అయ్యో, ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. ఎడారిలో సెలయేర్లు పుట్టించగలడు. ఎడారిలో సెలయేర్లు, అంత సమర్థుడైన ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. అలా చెయ్యెత్తినప్పుడు ఇశ్రాయేలీలో ఆరిన నేల మీద బలమైనటువంటి తూర్పు గాలి వచ్చినప్పుడు ఆరిన నేల మీద వాళ్ళు నడిపించబడి నిజంగా వాళ్ళ జీవితంలో ఎంత ధన్యం అయిపోయిందండి. నిజంగా ఎన్ని చూశారండి ప్రత్యక్షంగా వాళ్ళు. అన్ని చూసిన వాళ్ళు ఏం సాధించుకున్నారు ఆఖరికి. అందుకే ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలంటారు. మేలు. ఆ చనిపోయే సమయానికి మనం ఎక్కడ పరిస్థితి, ఎలా చచ్చిపోతున్నాం మనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నా అంతంలో అందుకే ఎప్పుడు కీర్తనాకారుడు కూడా ఏమంటాడు, దేవుడిని ప్రార్థన చేస్తూ ధ్యానం చేస్తూ నా అంతం ఎట్లుండేది చెప్పాయా. ఈరోజు నేను బాగుండొచ్చు, మీరు బాగుండొచ్చు, చచ్చే సమయానికి ముసలం పట్టచ్చు,
ఎవడు చెప్పగలడు? అది అలాంటిది కూడా లేకుండా బతకటం అనేది చాలా ఏమండి? ఎంత దారుణాతి దారుణంగా మనుషులు మారిపోతున్నారో. రేపు వెన్స్‌డే బైబిల్ క్లాస్ ఇదే. ఈ మధ్యకాలంలో ఎక్కువ భార్యలు భర్తలు చంపేయటం, భర్తలు భార్యలను చంపేయటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా! ఎందుకు ఇలా చాలా జరుగుతుంది? దారుణంగా జరుగుతుంది బాబు. ఎంత దారుణాలు ఎందుకు జరుగుతున్నాయన్న దాని మీద స్పెషల్‌గా దాని గురించి నేను ప్రిపేర్ కాబోతున్నాను. ప్రార్థనా పూర్వకంగా ప్రిపేర్ కాబోతున్నాను. మీరు కూడా ప్రిపేర్డ్‌గా ఉండండి. అవసరం అది. మనకి పిల్లలున్నారు కదా! ఏవండీ? రేపు వాళ్ళ భవిష్యత్తులు ఉన్నాయి. ఎలాగా ప్రిపేర్ చేయాలి పిల్లల్ని అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియపరచాలి. రైట్. తర్వాత 23వ వచనం నుండి 25వ వచనం వరకు. 23వ వచనం నుండి 25వ వచనం వరకు. ఈ ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతే పొలోమని వెనక నుంచి ఎవరు బయలుదేరుతారంటే ఫరో సైన్యం 600 రథాలతో కూడినటువంటి సైన్యం కూడా వాళ్ళని అనుసరించి ఆ ఆరణ్యాల మీద పోవాలని ప్రయత్నం చేస్తే అస్సలు కుదరనీయకుండా చేస్తాడు. ఇది అసాధ్యపరుస్తాడు. అంటే మన నడిపింపు కూడా ఇంతకాలం ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. వెనక ఎంత ప్రయాణం జరిగించాడు తెలుసండి దేవుడు. మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రయాణం విషయం నేను చెప్పట్లేదు. మన ప్రయాణం మొదలైంది ఎక్కడి నుంచి? ఆదాము గారి దగ్గర నుంచి. అక్కడ నుంచి తరాలు అలా 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 ఎక్కడ మనం మిస్ అవ్వకూడదు. జలప్రళయంలో మిస్ అవ్వకుండా, సొదొమ గొమొర్రాకు సంబంధించినటువంటి ఆ సమస్యలు అక్కడ మిస్ అయిపోకుండా, 100 ఏళ్లకు ఒకసారి కరోనా లాంటి ఉపద్రవాల్లో మిస్ అవ్వకుండా, లేటెస్ట్‌గా ఉన్న కరోనా దాంట్లో మిస్ అవ్వకుండా, ఎన్నో బాధల్లో మన పితరులకొచ్చినటువంటి ఇబ్బందుల్లో నుంచి మిస్ అవ్వకుండా, జర్నీ అక్కడి నుంచి చేస్తూ ఎంత లెంగ్తీ ట్రాక్ ఏసాడండి మన కోసం దేవుడు. అక్కడి నుంచి మరలా నడిపింపు మన ఈ భూమి మీద నడిపింపు చూడండి. ఎన్ని అసెట్స్ ఇచ్చాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. అవన్నీ మనం నెమరేసుకుంటే చాలయ్యా! చాలా ఇచ్చేసావయ్యా! అని అనిపిస్తది మనకి. కానీ అవన్నీ కూడా ఆలోచన చేస్తాం. ప్రభువా! ఇంకా నాకవి లేవు. ఇంకా ఇవి లేవు. ఇంకా అవి కావాలి. ఇంకా ఇవి కావాలి. ఇదే పరిస్థితి. దేవుడి దగ్గరికి ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడు నేను కొంతమంది చూసి వంట పని చేస్తున్నాయండి. అంటే ఒక సెమినార్ జరుగుతోంది. 10 డేస్ సెమినార్ అది. 10 డేస్ సెమినార్‌కి అద్భుతమైనటువంటి వంట చేయటానికి ఒక బ్రదర్ వచ్చాడు. ఆయన డబ్బు ఒక ఎన్‌పి నయా పైసా తీసుకోకపోగా ఒక 5,000 తనే డబ్బులు 10 రోజులు వంట చేసి ఒక రూ. 5,000 డబ్బులిచ్చి ప్రేయర్ చేయండి అని అడిగాడు. ఏం అవసరం ఉందో త్యాగానికి పూనుకున్నాడు సోదరుడు. బ్రదర్ దేనికోసం చేయమంటారంటే, దేవుడు నాకెంతో ఇచ్చాడు. వంట చేసుకొని బతికేవాడికి. దేవుడు నాకెంతో ఇచ్చాడు. ఆయనకు జీవితాంతం కృతజ్ఞతగా బతికేటట్టు మా కోసం ప్రార్థన. ఎప్పుడైనా మన జీవితంలో ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడైనా అడిగుంటామండి ఎవరినైనా? ఇలాంటి ప్రార్థనలు అడిగుంటామా? ఆలోచించండి. దేవుడు ఇశ్రాయేలు సైన్యాన్ని మాత్రమే కాదు నడిపించింది. ఎన్నో ఎర్ర సముద్రాలు లాంటివి దాటించాడండి. ఎన్నో ఫరో సైన్యాల్లాంటి ఇనుప కొలిములు దాటించాడండి. మనం దాన్ని గుర్తిస్తే గదా! చెప్పండి. జీవితంలో ఎన్ని ప్రమాదాలను తప్పించుంటాడు. మర్చిపోతాం. ఇశ్రాయేల్ గూడా అదే చేశాడు. సెలబ్రేట్ చేసుకున్నారు. అద్భుతమైనటువంటి ప్రతిగానాలతో సంభ్రమంతో ఎగిరారు 15 అధ్యాయం అంతా. ఏం ప్రయోజనం? మళ్ళీ అపరిచితుల్లాగా మారిపోయారోళ్ళు. అయన్నీ మర్చిపోయారు. ఏదో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంట. అట్లాగా మర్చిపోవటం నేను. ఏం ప్రయోజనం? ఫరో సైన్యం అనుసరించాలని చూసింది. దేవుడు అసాధ్యపరిచాడు. మనకి ఈరోజు సుసాధ్యం చేశాడంటే ఎంత కృపతో ఉన్నాడాయన అనేది మనం మర్చిపోకూడదు. తర్వాత
26, 28 వచనాలు. 26 నుంచి 28 వచనాల్లో మోషే గారి యొక్క ఒకే ఒక సంజ్ఞ, ఒకే ఒక సైన్‌తో దేవుడు మరలా చెయ్యెత్తమని చెప్తే వెంటనే ఆ రాశిగా నిలబడినటువంటి ఎర్ర సముద్రపు గోడలు మళ్ళీ క్లబ్ అయిపోతే మొత్తం స్మాష్. ఫరో సైన్యం అంతా కూడా జల సమాధి నాశనం అయిపోతుంది. నెక్స్ట్ 30, 31 వచనాల్లో ఈ విషయాలు చూసి ఇశ్రాయేల్ భయం వచ్చేస్తుంది. భయపడతాం మనం కూడా. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, భయానకమైనటువంటి ప్రమాదం లాంటివి జరిగినప్పుడు, ఎక్కువ మంది చచ్చిపోయినప్పుడు, కరోనా టైంలో కూడా మనం భయపడ్డాం. కరోనా అయిపోయింది, మన భయం కూడా పోయింది. అంతేనా? అంతేనా? అది అలవాటు అయిపోతుంది. కరోనా అయిపోయింది, మన భయం కూడా పోయింది. ముందు ప్లేగు వ్యాధి వచ్చిందంట అయ్యా, అది అలవాటు అయిపోయింది. నోకి పని చనిపోయారట. దానికి గుర్తింపుగా చార్మినార్ కట్టారన్నారు కదా. చార్మినార్ కట్టారు. తర్వాత రకరకాలైనటువంటివన్నీ వస్తున్నాయి. వాటికి మనం అలవాటు పడిపోతాం. వస్తున్న అలవాటు, పాపానికే అలవాటు పడినోడు మనం. ఇది పెద్ద ఒక లెక్క. పాపము మానలేని కన్ను, పాపము ఆలోచించలేని మెదడు, పాపము చేయటానికి వెనకాడని చేతులు, వెనకాడని కాళ్ళు. ఏది కూడా కాంప్రమైజ్ కావట్లేదు. మనం భయపడిపోయారు. వాళ్ళు ఇశ్రాయేలు భయపడిపోయారు. దేవునికి, మోషే గారికి ఇద్దరికి విధేయత చూపటం మొదలు పెట్టేశారు. ఆ మాట అక్కడ కనబడుతుంది. కానీ ఇదే విధేయత అలాగే కొనసాగింటే ఎంత బాగుంటుంది జీవితాలు. మనం కూడా మారినట్టే ఉంటాం. మారా జీవితాలు మనకి. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదని కదా ఇలాంటివన్నీ దేవుడు రాయించేది. ఇదండి 14వ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. ఓకే అండి. రేపటి దినం నుంచి మనం డీటెయిల్డ్ గా పిన్ టు పిన్, వచనం నుంచి వచనం క్లారిటీగా వివరణాత్మకంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. మనం ముగించుకుందాం.